బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ముందు ప్రభుత్వాన్ని కూలగొడతామని బీఆర్ఎస్ అంటేనే పార్టీ ఫిరాయింపులు జరిగాయన్నారు. దానిలో భాగంగానే తమ పార్టీలోకి వచ్చారన్నారు. సహచర ఎమ్మెల్యే ఇంటి మీద జెండా ఎగరవేస్తానని మరో ఎమ్మెల్యే అనొచ్చా అని ప్రశ్నించారు. ముందు కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టారంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. మొత్తానికి రాష్ట్రంలో పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అడగపూడి గాంధీకి సంబంధించిన అంశంలో రాజకీయ వేరం జరుగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మంత్రి గారు. అసలు మంత్రి గారు చెప్పండి, మొత్తానికి ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు? జై బోలో గణేష్ మహారాజ్. గణేష్ నిమజ్జనం బాగా జరగాలి. గణేష్ నిమజ్జనం బాగున్నప్పటికీ కూడా తెలంగాణలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కొద్ది రోజులు అవుతుంది. అభివృద్ధి పథంలో మీరు దూసుకెళ్తున్నారు. మీ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేక రకరకాల కామెంట్ చేస్తున్నాయి. ఇది ఎట్లా చూడొచ్చు? అందుకే చెప్తున్నాము, శాసనసభలో కూడా చర్చ జరిగింది. ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ప్రభుత్వాన్ని పడగొడతాం, మీ ప్రభుత్వం ఒక్క రోజులు నడవదు అనే మాట 10 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తులు అన్నమాట మీ అందరి ముందంటే మీ మీడియా సాక్షిగానే అన్నారు. ఆ సందర్భంలో ప్రభుత్వాన్ని నిలబెట్టాలి, ఇది ప్రజాపాలన ఉండాలని శాసనసభ్యులు మా ప్రభుత్వంకి వస్తూ ఉన్నారు. అది కూడా జీర్ణించుకోలేని వాళ్ళు ఫిరాయింపుల పేరు మీద దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అసలు 10 సంవత్సరాలు రాజకీయ పార్టీలను విలీనం చేసుకొని అసలు ఫిరాయింపులు అంటే మేమే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇలా ఫిరాయింపుల గురించి మాట్లాడి వాళ్ళ ఇండ్ల మీద పోయి దాడులు చేస్తాం, జెండాలు ఎగరేస్తామని చెప్తే ఇది వ్యక్తిగతంగా రెచ్చగొట్టినటువంటి అంశం. అది వాళ్ళు వ్యక్తిగతంగా చూసుకునే అంశం. పార్టీ పరంగా మీరు ఒకవేళ స్టాండ్, అది ఇద్దరు వ్యక్తిగతంగా కాదు, పార్టీ పరంగా స్టాండ్ అంతే. ముందు గౌరవ శాసనసభ్యుడు ఇక్కడ నివసించే అనేక మంది గురించి మాట్లాడిన మాటల మీద పార్టీయా వ్యక్తిగతమా తేల్చాలని కోరుతా ఉన్నాం. సార్, మేము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, మేము దాడులు చేస్తే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంది కదా, ఉండేవాళ్ళు కాదు కదా అనేది పీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నమాట. అది ప్రజలు నిర్ణయించారు ఉంటామా లేదా అనేది. అందుకే మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు నిర్ణయించారు కాబట్టి మీరు కదా ప్రభుత్వాన్ని కూలగొడతాం అన్నది, మేము కాదు కదా. అందుకే ఓపిక పట్టండి. మళ్ళీ ప్రజాస్వామ్యయుతంగా మమ్మల్ని ఎంత మీరు అనిస్తే మేము ఎట్లయితే చేసినామో ఇప్పుడు మీకు హెచ్చరిస్తున్నాం. ధర్నా చౌక్ మీరు ఎత్తేసి మేము ధర్నా చౌక్ మీద అనుమతిస్తూ ఉన్నాం. నిరసనలు ఎవరన్నా చెప్పుకోండి, కానీ మీరు ఈ విధంగా దాడులను రెచ్చగొట్టే విధంగా ఇటువంటి చేస్తే మంచిది కాదు. సభా నిర్ణయాలకు వ్యతిరేకంగా పిఎస్ ఇవ్వడం ఏంది? ఇది సరైనది కాదు. దీనే మేము అడిగినాం కదా, దానికి దాడులు చేయడం ఏంది? సభా నియామకాలు పిఎస్ ఇవ్వడంతోనే కదా. శాసనసభ్యుడే కదా, టీఆర్ఎస్ శాసనసభ్యుడిగా ఉన్నారు. పార్టీ మారింది కదా, పార్టీ మారితే దానికి సంబంధించి ఎక్కడ మీరేం అనర్హత ప్రకటిస్తే మేము ఇస్తే తప్పు. గతంలో కూడా చాలా రకాలుగా అది శాసనసభకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి మీరు చట్టపరంగా మీరు కొట్టాలండి. దాడులు ఇంటికాడ జెండాలు ఎగరేస్తాం, ఇవన్నీ ఎందుకు రెచ్చగొట్టారు? మీరు అంటారు ఇద్దరు శాసనసభ్యుల మధ్య పంచాయతీ పార్టీకి సంబంధం లేదని మీరు అంటారు. పార్టీలో సంబంధం నేను సంబంధం లేదని ఉంటే ఆయన మాట్లాడిన మాటలకు ఆ పార్టీ ముందు జవాబు చెప్పారు. పార్టీ మారినందుకే కదా ఈ రచ్చ అంతా. అవును, అందుకే చెప్తున్నా. ముందు ఆయన మారినందుకు ప్రభుత్వం ఎందుకు మారిండు, ప్రభుత్వాన్ని ఊరగొడతా అంటే ప్రభుత్వం ఉండాలని మారిండు. సో ఫైనల్ గా ఈ ఎపిసోడ్ ఏ విధంగా టర్న్ అవుతుంది? దీనిపైన సీఎం కూడా నేను కామెంట్ చేశారు. కోర్టులో ఉంది, కోర్టు నిర్ణయం ప్రకారం ముందుకు వస్తుంది. అదే సార్, ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న వైరాన్ని ఒక మంత్రిగా మీరు ఎట్లా చూస్తారు, సీనియర్ పొలిటీషియన్ గా? కాంగ్రెస్ పార్టీ వాదిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అస్థిరపరిస్తే తప్పకుండా బుద్ధి చెప్తాం. ప్రభుత్వం శాంతి భద్రతలకు సంబంధించి గట్టిగా కఠినంగా వ్యవహరిస్తారు. నిన్న టీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిన మీ అరకేపూడి గాంధీ మీ ఎమ్మెల్యే నిన్న పెద్ద ఎత్తున కౌశిక్ రెడ్డి ఇంటికి కదా, వాళ్ళ కౌశిక్ రెడ్డి ఇంటికి కూడా టీఆర్ఎస్ వాళ్ళు వెళ్తారు. దీని ఎట్లా నడుస్తుంటే రాజకీయాలు రైట్. మొత్తం మీద ఇటు ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న పంచాయతీ తప్పితే దీంతో పార్టీని ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఫస్ట్ ఇద్దరు శాసనసభ్యుల మధ్య మొదలైనటువంటి వైరానికి సంబంధించిన అంశంలో ప్రభుత్వం స్టాండ్ మీద ఉంది. ఇది ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం కాదు, ఇది ప్రభుత్వంతో లేదా పార్టీతో ముడిపడినటువంటి అంశము అనేటువంటి విషయాన్ని ఇద్దరు వ్యక్తులు అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఒకవేళ ఉంటే కనుక దానిపైన మాట్లాడే అవకాశం ఉంటుంది తప్పితే రాజకీయాలు అన్నప్పుడు ఇటువంటి సహజంగా జరుగుతూ ఉంటాయి. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలు మేము ఏమి కూడా అనుసరించట్లేదు. వాళ్ళ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా పార్టీ మారిన అంశం అంతా కూడా కోర్టులో ఉంది. కోర్టులో ఉన్న అంశాన్ని మేము మాట్లాడడానికి లేదు. ఆ స్పీకర్ పరిధిలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశం పిఎస్సి కేటాయించేటువంటి అంశంలో జరిగినటువంటి వివాదం ఏదైతే ఉందో ఇద్దరి వ్యక్తుల మధ్య ఇష్యూగా లేదంటే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఇష్యూగా చూస్తున్నాం తప్పితే దీంతో పార్టీకి కానీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. దీనిపైన వాళ్ళు నిర్ణయాన్ని ప్రకటిస్తే కనుక ఆ తర్వాత మేము అఫీషియల్గా మా వైఖరి ఏంది, మా కార్యాచరణ ఏంది అనేది మేము ప్రకటిస్తామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ జాన్తో రాజేష్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.